వచ్చారు బీద రవిచంద్రని లేదంటే బీటీ నాయుడు గారిని ఎలా అంటే అనుకోవాలి? కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడే చెప్పేశారు కదా లోకేష్ చంద్రబాబు కూడా, సీనియర్లని ఇక కాస్త పార్టీ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ చేసి ఈ ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాలని పరిచయం చేయక తప్పదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చేసారు వాళ్ళు. అంటే మామూలుగా మండలి అంటే పెద్దల సభకి ఎక్కువ సీనియర్లే పంపిస్తారు. బాబు గారి ఆలోచన అయితే అలాగే ఉంటది. కానీ ఈసారి బాబు గారి ఆలోచన అయితే పూర్తిగా పక్కన పెట్టి కంప్లీట్ గా లోకేష్ గారే లీడ్ తీసుకున్నారు. అందుకే వాళ్ళకి అవకాశాలు ఇదేం లేదు, లోకేష్ ఇనిషియేటివ్ అన్నది కరెక్ట్, నో డౌట్. అందులో బాబు గారు ఇట్లాంటి ఆలోచన చేశారని కూడా నేను అనుకోను. ఇప్పుడు టోటల్గా లోకేష్ డిసైడ్ చేస్తుంటే బాబు గారు సంతకం పెడుతున్నారు. ఇప్పుడు ఆయన గవర్నర్ పాత్ర, తెలుగుదేశం గవర్నర్ ఆయన, అంతే, తెలుగుదేశం పార్టీలో గవర్నర్ అనమాట. ఆయన స్పీచ్ అది ఇస్తుంటారు, దాన్ని ఏమంటారు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం లాంటివి ఇస్తుంటారు ఆయన. అదే సందర్భంలో ఆచరణ అంతా కూడా ముఖ్యమంత్రి ప్రజెంట్ కరెక్ట్గా చెప్పాలంటే ఇన్ఛార్జి ముఖ్యమంత్రి లోకేష్, అది క్లియర్, తప్పు కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ తరం సెట్ కావాలి కదా. ఇక్కడ లోకేష్ నేను మొండోడిని, కరెక్ట్గా ఉంటాను, బాధ్యతగా ఉంటాను, యువతరానికి అవకాశం కల్పించడానికే కదా ఆయన యువగళం యాత్ర చేసింది. అప్పుడే చెప్పాడు కదా యువతకే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి. 25% సీనియర్లు, 10% 25% అని చెప్పాడు, మిగతా అంతా యువతరమే అని చెప్పాడు కదా. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేయించాడు. ఇప్పుడు కూడా అట్లాగే చేశాడు. ఓవరాల్గా చూస్తే అతను కరెక్ట్గా ఉన్నాడు. పార్టీ భవిష్యత్తు నిర్దేశించాల్సింది ఇప్పుడు తయారయ్యే నాయకుడు. ఇప్పుడు ఆ రోజుల్లో దేవినేని ఉమా, పయ్యోలు కేశవు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి